తుఫాన్ ఈ పేరు వింటే తీర ప్రాంత ప్రజలకు వణుకు పుడుతుంది. ఎందుకంటే అతిపెద్ద ప్రభావం వారిపైనే ఉంటుంది. తుఫాను వచ్చినప్పుడు గాలులు బలంగా వీస్తాయి, భారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిసార్లు సముద్రపు అలలు తీర ప్రాంత గ్రామాలను ముంచేస్తాయి. దాంతో ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతుంది. రోడ్లు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, పంటలు నష్టపోవడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దేశంలో బీభత్సం సృష్టించిన తుఫాన్లను ఒకసారి చూస్తే దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశాన్ని కూడా తుఫాన్లు కుదిపేశాయి. గుజరాత్ తీర ప్రాంతాల్లో పుట్టిన తుఫాన్లు భయంకర నష్టాన్ని మిగిల్చాయి. 1998 జూన్ 4న వచ్చిన గుజరాత్ తుఫాన్ భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించింది. కాండ్లా ఓడరేవు వద్ద ఆ తుఫాన్ తీరం దాటింది. గుజరాత్లోని పోర్బందర్, జామ్నగర్ తుఫాన్ దాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అప్పుడు జామ్నగర్లో గాలి వేగం గంటకు 182 కిలోమీటర్లుగా ఉంది. గణాంకాల ప్రకారం 1173 మంది మరణించారు, 1774 మంది ఆచూకీ తెలియలేదు. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఆస్తి నష్టం 1865 కోట్ల కంటే ఎక్కువ జరిగింది. 1999లో వచ్చిన సూపర్ సైక్లోన్ భారతదేశంలో అతి భయంకరమైన తుఫాన్లలో ఒకటి. 1999 అక్టోబర్లో ఒడిశాను తాకిన సూపర్ సైక్లోన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. ఇది బంగాళాఖాతంలో ఏర్పడి చాలా వేగంగా ఒడిశా తీరానికి చేరింది. యాక్షన్ ఎయిడ్ ఇండియా నివేదికల ప్రకారం ఈ తుఫాన్ కారణంగా 10,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే సుమారు 15 లక్షల మంది ఈ తుఫాన్ ప్రభావానికి లోనయ్యారు. ఈ సూపర్ సైక్లోన్ ఒడిశాలో విపరీతమైన విధ్వంసం సృష్టించింది. గాలుల వేగం గంటకు 260 కిలోమీటర్ల వరకు ఉండడంతో ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. సముద్రపు అలలు తీరం దాటి గ్రామాల వరకు దూసుకొచ్చాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ తుఫాన్లో 3 లక్షలకు పైగా పశువులు మృతి చెందాయి. 16.5 లక్షల హెక్టార్లలో సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అనేక మంది ప్రజలు ఇళ్లను, ఆస్తుల్ని కోల్పోయి నిరాశ్రయులైపోయారు. 1999 సూపర్ సైక్లోన్ భారతదేశ చరిత్రలో ఒక అతిపెద్ద ప్రకృతి విపత్తుగా నిలిచింది. ఈ సంఘటన తర్వాత ప్రభుత్వం తుఫాన్ల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను మెరుగుపరిచింది, రక్షణ చర్యలను వేగవంతం చేసింది. ఈ ఘటన మనకు ప్రకృతి శక్తి ఎంత శక్తివంతమో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది గుర్తు చేస్తూ ఉంటుంది. 1970లో వచ్చిన భోలా తుఫాను అత్యంత ప్రాణాంతకమైనదిగా పరిగణించబడుతుంది. దీని కారణంగా 5 లక్షల మంది వరకు మరణించారు. 2020లో బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్ ఈ శతాబ్దంలో అత్యధికంగా ఆస్తి నష్టం కలిగించిన తుఫాన్. 2019లో వచ్చిన ఫనీ తుఫాన్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఒడిశా తీరాన్ని తాకింది. దీని కారణంగా భారీగా నష్టం జరిగింది. 2021 పశ్చిమ భారతదేశంలో సంభవించిన టేక్టో తుఫాన్ వల్ల 155 మంది మరణించారు. 2021 యాస్ తుఫాను తూర్పు భారతదేశాన్ని ప్రభావితం చేసింది. సెప్టెంబర్ 2005లో వచ్చిన ప్యారే తుఫాన్ ఆంధ్రప్రదేశ్లోని కళింగపట్నం వద్ద తీరాన్ని తాకింది. ఈ తుఫాన్ ఏపీ, ఒడిశాల్లో భారీ విధ్వంసం సృష్టించింది. ఈ సమయంలో తీర ప్రాంతంలో నివసిస్తోన్న 65 మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో పైలిన్ తుఫాన్ ఏపీ తీరాన్ని గట్టిగానే తాకింది. దీనివల్ల ఉత్తరాంధ్ర జిల్లాల వారికి విపరీతమైన వర్షాలు, గాలివానలు ఏర్పడ్డాయి. వందలాది గ్రామాలు నీళ్లలో మునిగిపోయాయి. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రైతులు ఎంతోమంది వ్యవసాయపరంగా తీవ్రంగా నష్టపోయారు. డిసెంబర్ 2008లో నిషా తుఫాన్ తీవ్రమైన ఉష్ణమండల తుఫాను. దీని కారణంగా శ్రీలంక, భారతదేశంలో 200 మందికి పైగా మరణించారు. ఒక్క తమిళనాడులోనే నిషా కారణంగా 189 మంది చనిపోయారు. అక్టోబర్ 2014లో వచ్చిన హుదూద్ తుఫాన్ ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. దీని గరిష్ట ప్రభావం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో కనిపించింది. అక్కడ ఇది అత్యధిక వేగంతో తాకింది. విశాఖ తీరాన్ని తాకినప్పుడు ఆ తుఫాను వేగం గంటకు 215 కిలోమీటర్లు. ఈ తుఫాన్ కారణంగా దాదాపు 2,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ తుఫాన్ కారణంగా 124 మంది చనిపోయారు. 2021లో ఏర్పడిన గులాబ్ తుఫాన్ కూడా విశాఖపట్నాన్ని అల్లాడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా జిల్లాల్లో విపరీతమైన వర్షాలు పడ్డాయి. గాలి వేగం గంటకు 90 కిలోమీటర్ల వేగంతో పెరిగింది. రహదారులు, విద్యుత్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నాయి. పంటలన్నీ నాశనమైపోయాయి. 2010లో వచ్చిన లైలా తుఫాన్ గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విపరీతమైన వర్షాలను కురిపించింది. దీనివల్ల రైతులు, ప్రజలు భారీగా నష్టపోయారు. ఇలా భారతదేశాన్ని చాలా తుఫాన్లు అన్ని విధాలుగా నష్టపరిచాయి.